పేరు పార్వతమ్మ, మా నేరలపల్లి గ్రామం, మండలం నాంపల్లి. మా తాత పేరు మేకల ఈరయ్య. మా తాతకి 4 కొడుకులు. మేకల వెంకటయ్య, మేకల యాదయ్య, మేకల రమేష్, మేకల పర్వతాలు. మా తాత పేరు మీద 14 ఎకరాల భూమి ఉంది. పెద్ద ఆయన వెంకటయ్య 7 ఎకరాలు ఎక్కించుకుంది, ఇంకా 7 ఎకరాలు ఉంది. అంటే అప్పుడు రాతపూర్వకంగా ఇవన్నీ 4 సంతకాలు లేకుండా చేపించుకున్నాడు అప్పుడు 15 సంవత్సరాల కింద. మేము 4 ఆడపిల్లలు మా నాయనకి, ఇంకా 3 కానోళ్ళు ఉంది. వాళ్ళు అడుగుతలేదు, చప్పుడు చేయలేదు, కానీ మాకు ఇబ్బందులలో ఉన్నాం మేము. మా నాన్న పరిస్థితి బాగాలేదు. మాకు 4 పెళ్లిళ్ళు చేసి ఎన్నో తిప్పలు పడుతున్నారు, అప్పుల బారయ్యి. అట్లా మాకు చేయమని మేము అడుగుతున్నాం, కానీ వాళ్ళు ఏ విధంగా సాయం చేస్తలేరు. అట్లా మేము ఎంఆర్ఓ కాడికి పోయినాము, మళ్ళీ కలెక్టర్ కాడికి పోయినాము, ఎమ్మెల్యే కాడికి పోయినాము. అయినా కానీ మాకు పోలీస్ స్టేషన్కి పోయినాం, సరైన న్యాయం జరుగుతుంది. అసలు మమ్మల్ని కేర్ కూడా చేస్తలేదు. ఏడిపోయినా ఊళ్ళో పెద్ద మనుషులను కూడా ఎన్నోసార్లు పోయి అడిగి చూసినాం. ఎవరి వల్ల సాధ్యం అవుతలేదు. కనీసం మీ వల్లనన్నా, మీ మీడియా వాళ్ళ వల్లనన్నా సాయం చేస్తారని కోరుకుంటున్నాం. 4 బిడ్డలు 30 లక్షల బాకీ అంటే అమ్మని ఇస్తారు. కాకపోతే మా గద్దలు కుర్చీలు అందరు గద్దలు అందరు కదా. మా మామ మేకలు ఇదయ్య, మా బావ వెంకటయ్య, మా ఆయన పేరు యాదయ్య, ఇంకొక ఆయన పేరు పర్వతాలు, ఆయన పేరు రమేష. నాయన మమ్మల్ని ఏం లేదు, మా చిలక మాకు పట్టాలు చేయరు అని అంటే, మాకు చిలకలకు పోతే మాకు పానం భయం ఉంది నాయన. చిలకలకు పోదామన్నా మాకు భయం అవుతుంది, కాలు చేతులు వణుకుతున్నాయి. చిలకలకు పోయినాక ఈడిగలు తీస్తుర్రు, మమ్మల్ని ఈడిగలు తీస్తుర్రు. ఏమైనా గెట్లు దుందుకొని ఇస్తలేరు, చిలకల పని చేసుకొని ఇస్తలేరు. కర్రలు పట్టుకొని నువ్వు ఎట్టెట్టు వస్తావు రా బిడ్డ, ఎడ చూస్తావు చూసుకుంది రా బిడ్డ అని మమ్మల్ని ఎంబడి పడుతురు. మా చిలక మాకు పట్ట చేయరు నాయన, మాకు పట్ట మాదేదో మాకు చేయరు అని మేము అడిగితే కర్రలతో మమ్మల్ని 7 కాడికి కొట్టిర్రు నాయన. కొడితే మేము పోయినాం, స్టేషన్ పెట్టినాం, స్టేషన్ కాడికి పోయినాం. స్టేషన్లో కూడా పట్టించుకుంటలేరు, ఏది పట్టించుకుంటలేరు. పెద్ద మనుషులు కూడా ఏది సప్పుడు చేస్తలేరు. ఓ కాగితం అని రాసిరు, కాగితం లేదు ఏం లేదు, సప్పుడు అనగబెట్టిరు, అటని అనగబెట్టిరు. మరి ఇప్పుడు మా పరిస్థితి ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు, ఏం కావాలి నాయన, ఎట్లా చేస్తారు అంతా మరి మీకు చెప్తున్నాము. మాకేమో చెప్పరాకుండా బాధలు కొట్టి చంపుదామని చూస్తారు. మాకు అలా తోటి పానం భయం ఉంది. మీకు ఏం కావాలనుకుంటారు? మాకు కావాలి చిలక పట్ట, మీ పేరు మీద, మా పేరు మీద కావాలి నాయన. ఇంకా 7 ఎకరాలు వాళ్ళ పేరు మీద ఎక్కింది. మాదేదో మాకు చేయరు. అది ఎంత ఉందో కబ్జా మీద ఎన్ని ఎకరాలు ఉందో ముసలాయన చూసుకొని ఓల్దాలు చేసుకుందాము అని మేము పోతే మమ్మల్ని 7 కాడికే కర్రలు పట్టుకొని బాంధుల, అక్కల, చెల్లెండ్ల, అల్లుండ్ల, బిడ్డల అందరినీ తీసుకొచ్చి మేము ఒంటరిగా మిమ్మల్ని చూసి మమ్మల్ని 7 కాడికే పట్టుకొని 7 కాడికే చెప్పుకో రాకుండా మన బట్ట తీసి చూపించుకోకుండా కొట్టిరు సాయం. మాకు ఏమి లేకుండా మన ఇంకో మనిషి చూపెట్టుకోకుండా కొట్టి అడ్డాలు పడ్డెంగిరు. చిలకలు పోదామన్నా మాకు ఇప్పుడు పానం భయం అవుతుంది. వాళ్ళని చూస్తేనే మాకు భయం అవుతుంది. చెల్లు గుంజుకుండ్రు, బట్టలు అన్నీ ఇడిచేసిండ్రు. బట్టలు లేకుండానే బరి వతల్ని లంగల మీదనే వచ్చినాం మేము ఆ కర్రలతో కొడితే. మరి కొలేరు ఎంఆర్ కాడికి పోయినాం, ఏంది అది ఎమ్మెల్యే కాడికి పోయినాం, అడిగా ఆఫీస్ చండ్రులే పెట్టి వచ్చినాం. ఇవన్నీ పెట్టి వచ్చినా కానీ మాకు ఎవ్వరు ఏం న్యాయం చేస్తలేరు, ఎవ్వరు ఏం పట్టించుకుంటలేరు. మరి దయచేసి మీరన్నా ఏదన్నా మాకు రూపకం చేయాలి, మాదేందో మాకు చేపియాలి నాయన. పట్ట కావాలి మా గురించి, మాదేందో మాకు పట్ట చేసిందాక మేము ఇస్తాం. మా నాన్నకి చిలక ఉంది, పట్ట చేయమంటే చేస్తలేదు. మేకలేదయ్య మా తాత పేరు. మా తాతకి 4 కొడుకులు. మా నాన్నకు ఒకరికి 4 బిడ్డలని పట్ట చేయమంటే చేస్తలేదు సార్. పట్ట చేయమంటే మీకు ఎక్కడిది చిలక, మీ నాయన అని ఏదేదో మాటలు మాట్లాడుతున్నారు. అసలు మీకు ఎక్కడిది చిలక లేదు, ఏం లేదు. చిలకలలో పోతేనేమో గెట్లు జరుపుతారు, మా ముందులో గెట్లు జరుపుతారు, మళ్ళీ మీరే గెట్లు జరిపారు అని మళ్ళీ వీడియోలు తీస్తారు. మేము అడిగితే మళ్ళీ ఆ మా మాటలు ఏమో రికార్డులు చేస్తారు, అలానే మాటలు ఏమో రికార్డులు చేస్తారు. సెల్లు గుంజుకొని వెళ్ళారు. మన చిలకల అడిగినందుకే మా భూమి మాకు కావాలన్నందుకే అందరిని కొట్టారు. మా అక్కని, మా అమ్మని, మా నాన్నని తలకాయ కొట్టారు. ఏడబడితే దెబ్బలు, చాలా దెబ్బలు దాటినాయి. పోలీస్ కాడికి పోతే సింగిల్ కేసు అని అంటారు. ఇంతకు దెబ్బలు పడే ముందుకు పోతేనేమో సింగిల్ కేసు పట్టించుకోకూడదు సార్ అని మేకలంజమ్మ కొడుకులు చెప్పారు సార్. అట్లా అంటే వాళ్ళు పోలీసు వాళ్ళు మాకు అట్నే చెప్పారు, సింగిల్ కేసు అంటారు అమ్మ, మేము పట్టించుకోము అని పోలీసు వాళ్ళు కూడా అట్నే చెప్పారంట సార్. దెబ్బలు పడ్డాక వచ్చిర్రు, చూసుకురు పోయిర్రు, మళ్ళా పేపర్ రాసిర్రు.
ఇట్లా నడవాలని పేపర్ రాసి ఇప్పుడు ఆ పేపర్ ఎటు పోయిందో ఆ పోలీసులు ఎటు పోయారో ఏం తెలుస్తలేదు సార్. ఇప్పుడు ఎక్కడ పోయినా మీకు న్యాయం జరుగుతుంది. ఎక్కడ పోయినా న్యాయం జరుగుతలేదు. ఇప్పుడు మీరు ఏం కొనుక్కుంటారు న్యూస్ ద్వారా? ఏం లేదు సార్, మా భూమి మాకు పట్ట కావాలి, మాకు ఎంత ఉందో అంతే కావాలి, ఎక్కువ ఏమొద్దు. ఇంట్లో జగైనా సరే ఏదైనా సరే అంతా సమానంగా రావాలి, మాకు ఎక్కువ వద్దు. వాళ్ళది మాకొద్దు, మాది వాళ్ళకొద్దు, అంతే సార్. పెళ్ళి నా పేరు ధనలక్ష్మి. మా మేకల వెంకటయ్య అనే మా పెద్దనాయన అతను. మేము చిలకల వెళ్ళాము. చిలకల పోతే నలుగురు కొడుకులు, మేకల వెంకటయ్య, మేకల యాదయ్య, మేకల పర్వతాలు, మేకల రమేష్, వీళ్ళు నలుగురు అన్నదమ్ములు. మాకు మా పట్ట చేయమని మేము భూమి దగ్గర పోతే మమ్మల్ని విపరీతంగా కొట్టిండు. మమ్మల్ని మీకు ఎందుకు చేయాలి, మీకు ఈడేముంది మీకు అని అంటారు. ఒక ఇంటికి ఇచ్చి వెళ్ళిపోయారు. మీకు ఈడేముంది అని కానీ ఇలా కొడుతురు, తరిమేస్తారు. చిలకల నుంచి చిలకలు పోవాలన్నా మాకు భయం వేస్తుంది. అయితే వాళ్ళు వీడియోలు తీసి మమ్మల్ని కొడుతుంటే మేము కూడా వీడియోలు తీసినాం. వీడియోలు తీసి మేకల శ్రీకాంత్ అనే అన్న, మా అన్న, అతను నా ఫోన్ గుంజుకొని పోయిండు. నన్ను కొట్టి ఫోన్ గుంజుకొని పోతే ఇట్లా కొట్టి మమ్మల్ని కొట్టి వాళ్ళ రిటర్న్ కేసు పెట్టారు. మేము కానీ కేసు పెట్టినాము. కానీ పోలీసు వాళ్ళు ఏం చేశారంటే మేము ఇట్లా సంగతి అని అన్ని విషయాలు చెప్పినా కానీ వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు. సెల్లు గుంజుకోరు ఇట్లా సంగతి అని మేము అన్ని చెప్పినా కానీ వాళ్ళు కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ అసలు కొంచెం కూడా చేస్తలేరు. మాకు ఏమో వరకు అన్నిటికీ ప్రతి ఒక్క కాడికి తిరిగినాం. ఎమ్మెల్యే కాడికి, ఏమో వరకు చండూరుకి, ప్రతి ఒక్క కాడికి తిరిగినా కానీ మాకు కొంచెం కూడా న్యాయం చేస్తలేరు. అసలు పట్టించుకుంటలేరు. పెద్ద మనుషులే కానీ ఎవరే కానీ పట్టించుకుంటలేరు. మాకు మేము ఆడవిళ్ళలో కానీ మాకు చిన్న చూపు చూస్తారు. వీళ్ళకి ఏముంది, వీళ్ళక్కడ డబ్బు లేదు, వీళ్ళకాడ బలం లేదు, ఎవరు లేరండి. మమ్మల్ని అతి దారుణంగా చూస్తారు. మాకు ఎందుకంటే మాకు కావాల్సింది పట్ట. మా నాన్న మా నలుగురు బిడ్డ పెళ్లి చేసిరు. అప్పు 30 లక్షలు ఉంది, అప్పు ఉంది మాకు. అమ్మడానికి కానీ మేము పోయినాం. మాకు పట్ట లేదు. పట్ట చేయమని మేము వెళ్తే మేము వాళ్ళని అడిగితే వాళ్ళు మమ్మల్ని విపరీతంగా కొట్టిండు. దెబ్బలతోటి, కర్రలతోటి విపరీతంగా కొడుతురు. మేము పట్ట చేయం, మీకు ఏమనుకో, మేము చేయం పోవాలి, ఏం చేసుకోపోయి ఎక్కడ పోతావు పో అని అంటుంది మా పెద్దమ్మ. ఎడబెట్టుకుంటావు పో, ఏం చేసుకుంటావు చేసుకోపో అని అంటారు. మేము ఏం చేయాలి, అంతా తిరిగిన నల్గొండ మొత్తం తిరిగినా కానీ మాకు కొంచెం కూడా న్యాయం జరగట్లేదు. ఇప్పుడు ఏం కావాలంటే మాకు పట్ట కావాలి, మాకు మా భూమి మాకు రావాలి. నేను నలుగురు ఆడపిల్లలము. మా నాన్న మా తల్లిదండ్రులు చూసి ఇట్లా ఉండరు. మాకు ఇల్లు కూడా లేదు, ఉండడానికి ప్లేస్ కూడా ఇల్లు కూడా లేదన్నా. మాకు మాకు పట్ట మాకు కావాలి, మాకు న్యాయం జరగాలి, మాకు ఆడపిల్లలకి న్యాయం జరగాలి. ఇలాంటి ఆడపిల్లలకి ఏ ఆడపిల్లకి రావద్దు ఇలాంటి బాధలు, ఇలాంటి కష్టాలు ఎవరికి రాకూడదన్నా. ఈ మీడియా ముందుకు వచ్చినా నేను మాట్లాడుతున్నా. ఈ మీడియా వల్లనే మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాము.